ఫ్యాన్కు కొత్త రెక్కలు వస్తాయా? పాత ఫ్యాన్ కొత్తగా మారాలంటే ఏం చేయాలి? వైసీపీ దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతోందా? అది త్వరగా పోవడం కోసం ఫ్యాన్ క్లీనింగ్ టిప్స్ ఏంటి? ఫ్యాన్ మెలమెలా మెరిసేలా చేయాలంటే అసలు ఏం చేయాలి? వైసీపీ శుభ్రత ముందు ప్రస్తుతం ఉన్న సవాళ్ళేంటి? ఏపీలో పాలిటిక్స్లో జగన్కు సరికొత్త ప్లాన్తో ఎంట్రీ అవ్వబోతున్నారా? మాజీ సీఎం మనసులో అసలు ఏముంది? వైసీపీ అధినేత జగన్కు సన్నిహితులు ఎవరు? ఈసారి యువ నాయకులకే ప్రాధాన్యతను కల్పిస్తారా? యువ నాయకత్వం నేతృత్వంతో ఫ్యాన్ గాలిని ఆంధ్రప్రదేశ్ మొత్తం వీచేలా చేయబోతున్నారా? లెట్ us వాచ్ ది స్టోరీ. జగన్ వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో వైఎస్ఆర్ని ఆయనలో చూసుకున్నారు. వైఎస్ఆర్ని ఎంతగానో అభిమానించేవారు అంతా జగన్తోనే తమ రాజకీయ జీవితం అనుకున్నారు. అయితే ఆ తర్వాత చాలా మంది దూరమయ్యారు కూడా. వైఎస్ఆర్ వేరు, జగన్ వేరు అనుకున్న వారు కూడా ఉన్నారు. నిజానికి ఏ తండ్రి కొడుకుల మధ్య పోలికలు పూర్తిగా ఉండాలని లేదు. ఎవరి స్టైల్ వారిది. అయితే వైఎస్ఆర్తో ఉన్నవారు అంతా ఆయన సమకాలికులు. ఆయన వయసు కలిగి ఉన్నవారు. అందువల్ల వారికి జగన్తో కలిసి ముందుకు సాగడం కొంత ఇబ్బందిగా అవచ్చు. అందుకే వారంతా కాంగ్రెస్లోనే ఉన్నారు. లేనివారు తమ సమకాలికుడు అయిన బాబుతో, టీడీపీతో పొలిటికల్ ట్రావెల్ని సాగించారు. ఇదిలా ఉంటే ఏ నాయకుడికి అయినా పక్కన నెంబర్ 2 అనో లేక తమ కోటరీ అనో నేతలుంటారు. వీరినే సన్నిహితులు అని కూడా అంటారు. అలా ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు కొందరు అధిపతుల వెనకాల ఉంటారు. మరి వైసీపీలో చూస్తే జగన్ పక్కన అలాంటి నాయకులున్నారా? అసలు జగన్ పక్కన చోటు వారికి ఉందా? నెంబర్ 2 అన్నది వైసీపీలో అచ్చి వస్తుందా రాదా అన్నది కూడా చర్చగా ఉంది. ఇదంతా ఎందుకంటే జగన్కి తలలో నాలుకగా వ్యవహరించిన వారు విజయసాయిరెడ్డి. ఆయన నెంబర్ 2గానే ఓ వెలుగు వెలిగారు. ఆయన వైసీపీ నుంచి బయటకు వస్తారని ఎవరూ కలలో కూడా అనుకొని ఉండరు. అలాంటిది విజయసాయిరెడ్డి బయటకు రావడం అంటే రాజకీయాలు ఇలాగే ఉంటాయని అనిపించక మానదు. అదే సమయంలో వైసీపీలో ఏం జరుగుతోంది అన్న కొత్త చర్చ కూడా ఏర్పడక మానదు. వైసీపీ అధినేత జగన్కి సన్నిహితులు ఎవరు అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది. తన తాత, తండ్రి కాలం నుంచి తనతో పాటు నడిచిన విజయసాయిరెడ్డి వీడిన తర్వాత మరో ప్రశ్న ఏంటి అంటే జగన్ని అట్టిపెట్టుకుని ఉండేవారెవరూ లేరా అన్నది. విజయసాయిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఓ మాట అన్నారు. వివాహ బంధాలే తెగిపోతున్న ఈ రోజులలో తమ బంధాలు ఏపాటివి అని. కానీ అంతకంటే దృఢంగా బంధాలు పెనవేసుకున్నవి కూడా ఎన్నో ఉన్నాయి. దశాబ్దాల తరబడి వైఎస్ఆర్, కేవీపీల మధ్య బంధం అలాగే నిలిచింది అని గుర్తు చేస్తున్నవారు ఉన్నారు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా కలిసిమెలిసిపోయే నాయకులు దేశంలో చాలామందే ఉన్నారు. బీజేపీలో వాజ్పేయి, అద్వానీ, మోదీ, అమిత్ షాల మధ్య స్నేహబంధం ఎంతో గొప్పది అని అంతా అంటారు. ఇక్కడ బంధాలు నిలవాలి అంటే రెండు వైపులా బాధ్యత ఉండాలి. దానికంటే ముందు అధినాయకుడికి ఎక్కువ బాధ్యత ఉండాలని కూడా అంటారు. ఆ విధంగా చూస్తే తన పక్కన చోటిచ్చి నిలుపుకోలేకపోవడం జగన్ వైపు ఉంచి ఉన్న బలహీనత అన్నది కూడా చర్చకు వస్తోంది. తన ఆలోచనతోనే ట్యూనప్ అయిన వారిని సాగినంత కాలం కొనసాగించడం, తేడా వస్తే వారు వెళ్లిపోయినా చూసి చూడనట్టుగా ఉండడం ఏ నాయకుడికి అయినా తగని పని అంటున్నారు. ఇక వైసీపీ విషయంలో నెంబర్ 2 వద్దు అని అంటున్న వారు ఉన్నారు. నెంబర్ 2 అంటే ఏదో నాటికి తలుపులు తెరుచుకుని బయటకు పోవడమే అని అంటున్నారు. దానికి ఎంతో మంది ఉదహరిస్తున్నారు. జగన్ వైపు నుంచి చూస్తే ఆయన ఆంతరంగికులు అన్నవారు నెంబర్ 2 దాకా వస్తున్నారా, లేక నెంబర్ 10 తర్వాత ప్లేస్లోనే ఉంటున్నారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. రాజకీయాలు అంటే జనంతో చేసేవి. జనాలు అన్నీ గమనిస్తూ ఉంటారు. వారికి మంచి పాలన అందించినా నాయకుడి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. దివంగత నాయకుడు ఎన్టీఆర్ విషయంలో, ఆయన ద్వితీయ వివాహం విషయంలో ఎంత రచ్చ 3 దశాబ్దాల క్రితం జరిగిందో అంతా చూశారు.
అది చివరికి ఆయన పదవికి ఆయన నిండు జీవితానికి ఎసరు తెచ్చింది అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ అందరినీ నమ్మేస్తారని, ఆయనకు అందుకే జీవితంలో 2 సార్లు వెన్నుపోట్లు జరిగాయని కూడా అప్పటికీ ఇప్పటికీ సెటైరికల్గా చెప్పుకుంటారు. గుడ్డిగా నమ్మడం ఎన్టీఆర్ బలహీనత అయితే అందరినీ పూర్తిగా నమ్మకపోవడం జగన్ బలహీనతగా ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా మరోసారి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు రావడంతో ఏపీలో పాలిటిక్స్లో జగన్కి సరికొత్త ప్రత్యర్థిగా ఆయన కూడా ఉంటారా అన్న డౌట్లయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పాలిటిక్స్లో జగన్కి సరికొత్త ప్లాన్ ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్న. వైసీపీలో పేరుకుపోయిన దుమ్ము ధూళిని క్లీన్ చేయడానికి ఆయన సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. వైసీపీ శుభ్రత కోసం భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్, అతని టీంలో యువ నాయకత్వానికి ప్రాధాన్యత కల్పిస్తారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వైసీపీ అధినేత జగన్కు సన్నిహితులు ఎవరు? ఈసారి యువ నాయకులకే ప్రాధాన్యత కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాలి.